హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. మంచికి పోతే చెడు ఎదురైంది అంటారు. ఈ సామెత చాలా మన తెలుగు భాషలో బాగా వాడకంలో ఉంటుంది. అంటే మనం ఏదైనా మంచి చేయడానికి వెళ్తే చెడు ఎదురైంది అంటారు కదా. రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ అలాగే జరిగింది. చూడండి, విజయవాడకు సంబంధించిన ఒక అమ్మాయి, పాపం ఆమె బీటెక్ కంప్లీట్ అయిందో ఏదో తెలీదు, తను పాపం కాలేజీకి వెళ్తుంటుంది వస్తుంటుంది. ఆ టైంలో ఏమైంది, ఒక అఘోరి వివస్త్ర అంటే ఎవరో దాడి చేయడం వల్లనో లేదంటే ఏదో జరిగింది, ఆమె కంప్లీట్గా అవుట్ఫిట్ అనేది లేదనమాట, చిరిగిపోయింది, సంథింగ్ అలా జరిగిందనమాట. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడ పోలీస్ ఒక అధికారిని అంటే మహిళా పోలీస్ ఏం చేసిందంటే, అమ్మ ఆమె కొంచెం ఏమైనా బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా అంటే, ఆ పాప ఏం చేసింది, తీసుకొచ్చి ఆ అఘోరికి ఆ బట్టలు ఇచ్చిందనమాట, ఇచ్చి కట్టిందనమాట. దాని తర్వాత ఈ విషయము ఆ అఘోరి ఏం చేసిందంటే అడ్వాంటేజ్గా తీసుకుంది. ఏం చేశానంటే, అదే టైంలో ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుందనమాట. తీసుకొని ఇంకా మెల్లిమెల్లిగా ఫోన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ఫోన్స్ చేయడం స్టార్ట్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ అతను ఆ ప్లేస్ వదిలిపెట్టేశారు. దాని తర్వాత నెక్స్ట్ టైం నా కారు చెడిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో 7 days షెల్టర్ తీసుకుందనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం రచ్చరచ్చ చేసింది, అసభ్యకరంగా ప్రవర్తించింది వాళ్ళ బ్రదర్ని. అలాగే చూడండి, ఆ అమ్మాయిని ఏం చేసింది, అంతా ఏవేవో బ్లాక్ మ్యాజిక్ చేయడము, ఇంకా వశీకరణ చేయడము, ఇంకా ఏవో చేసి మొత్తరికైతే మందు పెట్టడము ఏదో చేసి, ఇలాంటివన్నీ నమ్ముతా వాసు. అంటే నేను కొన్ని ఎదురయ్యాయి, నాకు కూడా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి కాబట్టి నేను నమ్ముతాను అనమాట. నేను అంతకుముందు నమ్మేవాడిని కాదు, అంతే కదా, ఎవరికైనా టేస్ట్ ఆ దెబ్బ తగులుతూనే తెలుస్తుంది కాబట్టి కొన్ని నమ్మాల్సి వస్తుంది అన్నమాట, కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి. చూడు, ఆ అమ్మాయి ఏం చేసింది, పాపం మంచిగా చదువుకున్న అమ్మాయి, పాపం టైంకి ఆదుకుంది ఆ అఘోరిని, తన బట్టలు ఇచ్చింది. ఈ అఘోరి ఏం చేసింది, ట్రాప్ చేసి వాళ్ళ ఇంట్లో 7 రోజులు కనీసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. పాపం వాళ్ళ ఇంట్లో 7 రోజులు ఉన్న తర్వాత అక్కడితో సెలవు చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని వలలో వేసుకొని ఇంకా దేశం మొత్తం తిప్పుతుంది. ఆ అమ్మాయిని ఏం చేస్తుంది, లిటరల్గా ఇంకా నేను చెప్పొద్దు అవన్నీ, ఇంకా అవే అనమాట, అలా జరుగుతాయి అన్నమాట. సో ఈ ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నేను ఏమంటుంటానంటే, మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పేరెంట్స్కే ముఖ్యంగా నేను చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మన సనాతన ధర్మం సంబంధించిన పేరెంట్సే చాలా అశ్రద్ధగా ఉంటారు పిల్లల విషయంలో. మీరు ముస్లిమ్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, వాళ్ళ కాలేజెస్ కూడా వాళ్ళ ఫాదరా వదిలిపెట్టి వస్తారు, అండ్ మళ్ళీ పికప్ కూడా వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకరు పికప్ చేసుకుంటారు. అదొకటి. ఇంకా వాళ్ళు ఏ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయనియరు మోస్ట్లీ. మీరు ఎప్పుడైనా కానీ ముస్లిం అమ్మాయిలు, బుర్కా వేసుకున్న అమ్మాయిలు ర్యాపిడో బైక్స్ మీద ఎక్కడం కానీ, ర్యాపిడో ఊబర్ బైక్స్ ఎక్కడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? అస్సలు చేయరు. వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బుక్ చేసుకుంటారు అనమాట. బుక్ చేసుకున్న తర్వాత అక్కడికక్కడే వాళ్ళు పేమెంట్స్ ఇచ్చేస్తారు, అంతే, వాళ్ళని దూరం పెట్టేస్తారు. మన హిందూ పేరెంట్సే మన అమ్మాయిల పట్ల అశ్రద్ధగా ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫోన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో అంటే అనుమానం పడమని అనట్లేదు, జాగ్రత్త పడమంటున్నాను. చూడండి, చెప్పండి పిల్లలకి, ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ పిల్లలు చెప్పండి, ఫోన్ నెంబర్స్ ఎవరికి షేర్ చేయొద్దని చెప్పండి, ర్యాపిడో బైక్స్ మీద వెళ్ళొద్దని చెప్పండి. అవసరమైతే ఆటోస్ మా అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ర్యాపిడో ఊబర్ వాళ్ళకు కూడా నంబర్స్ షేర్ చేయొద్దని చెప్పండి. ఇలా మీరు జాగ్రత్తగా ఉంటేనే మన పిల్లలు మనకు సురక్షితంగా ఇంటికి వస్తారు. లేదంటే ఈ అఘోరి ఎలా అయితే చేసిందో పిల్లల్ని అలాగే చేస్తారు వీళ్ళంతా. ఎట్లా అంటే రాబందులు ఎలా అయితే కాచుకొని కూర్చుంటాయో మన పిల్లల కోసం అలా రాబందులు చాలా కాచుకొని ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ తస్మత్ జాగ్రత్త. జై శ్రీరామ్.